హలో భోజన ప్రియుల్లారా! వెల్కమ్ టు తమైస్ కిచెన్. ఈరోజు రెసిపీ చాలా క్విక్ అండ్ టేస్టీ చికెన్ నగ్గెట్స్ అండి. దీన్ని ఎంతో ఈజీగా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. స్నాక్లా కానీ లేకపోతే ఏదైనా పార్టీ ఫంక్షన్ ఉన్నప్పుడు కానీ ఇలా చేసి పెట్టారంటే అందరు ఫిదా అవ్వడం గ్యారంటీ. ఇక లేట్ చేయకుండా రెసిపీ స్టార్ట్ చేసేద్దాం. నెక్స్ట్ బ్రెడ్ని తీసుకొని ఎడ్జెస్ అంతా తీసేసి చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. దీన్ని మెత్తగా బ్లెండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ చికెన్ని కూడా మెత్తగా బ్లెండ్ చేయాలి. అందులోకి తగినంత బ్రెడ్ని వేసుకొని బ్లెండ్ చేయాలి. నెక్స్ట్ దీన్నంతా ఒక బౌల్లోకి తీసుకొని కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి. అవి వచ్చేసి మిరియాల పొడి, పసుపు, మసాలా, కారం, సాల్ట్, అల్లం. నెక్స్ట్ వీటన్నిటిని మంచిగా పట్టేలాగా కలుపుకోవాలి. అలాగే 2 ఎగ్స్ని తీసుకోవాలి. వాటిలో కొంచెం సాల్ట్ని యాడ్ చేసి మంచిగా బీట్ చేసుకొని ఉంచుకోవాలి. మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న బ్రెడ్ పొడిని కూడా తీసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని మంచిగా వేడవ్వనివ్వాలి. నెక్స్ట్ చికెన్ని మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చేసుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఎగ్లో ముంచి మంచిగా కోట్ చేసుకోవాలి. అలాగే బ్రెడ్లో కూడా ముంచి అన్ని వైపులా మంచిగా పట్టేలాగా కోట్ చేసుకోవాలి. ఇలాగే మిగిలినవన్నీ కూడా చేసుకొని పెట్టుకోవాలి. ఆయిల్ బాగా వేడయ్యాక ఒక్కొక్కటిగా వేసి ఓన్లీ మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఒకవేళ స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకుంటే బయట ఎర్రగా అయ్యి లోపల చికెన్ పచ్చిగా ఉంటుంది. వేసిన వెంటనే గంటెను పెట్టకూడదు. 1 నిమిషం ఆగి మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేసాక తీసేసుకోవాలి. అంతే అండి, ఎంతో ఈజీ చికెన్ నగ్గెట్స్ రెడీ. ఎంత ఈజీగా ఉందండి రెసిపీ. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. Thanks for watching my video. Please like, share and subscribe my channel. Bye friends.